ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రతి ఉదయం దేవుని వాక్కు మనం వినడం ద్వారా ఈ రోజంతా దేవుని కాపుదల మన మీద ఉంటుంది. దేవుని వాక్కు మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్కు మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్కు మనకి మార్గములను సరళము చేస్తుంది. దేవుని వాక్కు మనల్ని బలాన్ని ఇస్తుంది. దేవుని వాక్కు మనకు సమాధానాన్ని అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్కు ద్వారా మనం స్వస్థతను పొందుకుంటాం. దేవుని వాక్కు ద్వారా మనం ప్రతీదీ కూడా సాధించగలుగుతాము. హల్లెలూయా. అలాంటి శక్తివంతమైన మాటను వినడానికి మనం మొదటగా దేవునికి సమయాన్ని ఇవ్వడం వలన దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనము. యెహోవా అతని ప్రార్థన వినెను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. నీవు చేసిన ప్రార్థన నేను వింటాను. ఇక్కడ ఇస్సాకు గారి భార్య గొడ్రాలు కనుక ఇస్సాకు గారు ఆమె విషయంలో యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి అయినది. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎవరికైనా గర్భఫలం కొదువుగా ఉందా? నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో ఎవరికైనా కానీ గర్భఫలం లేకపోతే ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, అతను ప్రార్థన చేసిన కనుక అతని ప్రార్థన యెహోవా ఆలకించి అతని భార్యకు గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించారు. ఇస్సాకు ప్రార్థన చేయగా మరి ఇస్సాకు భార్యకు దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించారు. నీవు కూడా ప్రార్థన చేస్తే నీ భార్యకు తప్పకుండా దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహిస్తారు. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో చాలా శక్తి ఉంది. ప్రార్థన మన స్థితిగతులను మార్చివేస్తుంది. ఎలాంటి సమస్యను అయినా ప్రార్థన ద్వారా మనము సాధించవచ్చు. ఎలాంటి ఇబ్బందులనైనా ఎలాంటి ఇరుకులనైనా మనం ప్రార్థన ద్వారా మనం తప్పించుకొనవచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు ప్రార్థన ద్వారా తన భార్య గర్భఫలం పొందింది. హన్నా ప్రార్థన ద్వారా ఒక గొప్ప ప్రవక్తను ఈ లోకానికి హన్నా అందించగలిగను. జకరియా ఎలిజబెత్ ప్రార్థన ద్వారా అనేకులు ప్రభువైపు తిప్పే యోహానును పొందగలిగినారు. కొర్నేలి ప్రార్థన ద్వారా అన్య ప్రజలకు పేతురు సువార్త అందించబడెను. ప్రార్థనకు అలాంటి శక్తి ఉంది. ప్రార్థన చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు ఎన్నో అద్భుతంలో అయిన కార్యములు దేవుని చేత పొందుకున్నారు. మనకు ఎలాంటి అవసరత ఉన్నా మనం ప్రార్థన ద్వారా మన అవసరతను తీర్చుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి మధ్యాహ్నము, ప్రతి వేళ దేవునికి మనం ప్రార్థన చేయొచ్చు. మన యొక్క సమస్యలను, ఇబ్బందులను, ఆనందాన్ని, ప్రతిదానిని కూడా ప్రార్థన ద్వారా మాత్రమే దేవునికి మనం చేరవేయగలము. హల్లెలూయా. ఎలా చేయాలి ప్రార్థన? మోకాళ్ళ ద్వారా ప్రార్థన చేయొచ్చు. కూర్చుండి ప్రార్థన చేయి, చేతులెత్తి ప్రార్థన చేయి, నిలవబడి ప్రార్థన చేయి, సాష్టాంగపడి ప్రార్థన చేయి. నువ్వు ఎలా ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన అంగీకరించడానికి ఎదురు చూస్తున్నారు. ఏ సమయంలో చేయను? వేకువ జామున చేయి, రేయి మొదటి జామున ప్రార్థించు, మధ్యాహ్నం ప్రార్థించు, మధ్యాహ్నం తర్వాత ప్రార్థించు, రాత్రి ప్రార్థించు, ఎల్లప్పుడూ ప్రార్థించు. దేవుడు నీవు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వింటారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. విశ్వాసంతో ప్రార్థించాలి. నీతి కలిగి ప్రార్థించాలి. పాపాన్ని ఒప్పుకుని ప్రార్థించాలి. ఇతరులను క్షమించి ప్రార్థించాలి. దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థించాలి. వ్యక్తిగతంగా ప్రార్థించాలి. సంఘముతో కలిసి ప్రార్థించాలి. ఉపవాసం ఉండి ప్రార్థించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఇలా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకి జవాబును అనుగ్రహిస్తారు. నీ మాటలను ఆయన శ్రద్ధగా వింటారు. నీవు దేవుని మాటలను శ్రద్ధగా విని ఆయనకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మాటలను ఆయన శ్రద్ధగా విని నీ మొరను ఆయన అంగీకరించి నీ మొరకు ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తారు. శ్రమల్లో ఆయన నీకు తోడై ఉండి నీకు ఉత్తరాన్ని అనుగ్రహిస్తారు. హల్లెలూయా. మనం ప్రార్థన అంట ఆహారం కంటే ప్రార్థనే ముఖ్యంగా అన్నంట అనుభవంలోనికి మనం వచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా.
నిద్ర కంటే ప్రార్థన మనకు ముఖ్యంగా ఉండాలి. పేరు ప్రఖ్యాతుల కంటే ప్రార్థనే ముఖ్యంగా ఉండాలి. అలసట తీర్చుకున్నట్టు కంటే ప్రార్థనే ముఖ్యంగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలా నీవు ప్రార్థన చేస్తే నిన్ను స్వస్థపరుస్తాడు దేవుడు, నీ అలసట తీరుస్తాడు దేవుడు. ప్రభువు పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుకుంటారు నీ ప్రార్థన ద్వారానే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో మనం అస్సలు విసుగుదల లేకుండా పదే పదే ప్రార్థన చేయడం ద్వారా నువ్వు అడుగుతున్న ప్రతి మొరను నువ్వు దేవునికి అంగీకారంగా ఉండినట్లు చేసి దేవుని యొక్క సహవాసాన్ని తప్పకుండా పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు కావలసిన దాని గురించి నువ్వు స్పష్టంగా ప్రార్థించి, పట్టుదల కలిగి ప్రార్థించి, విశ్వాసంతో ప్రార్థించి, విసుగు చెందకుండా ప్రార్థించేయి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకి సమాధానాన్ని కలగజేస్తారు, నిన్ను తప్పిస్తారు, నిన్ను ఘనపరుస్తారు, నీకు ఉత్తరం ఇస్తారు, నీకు తోడుగా ఉంటారు, నిన్ను తృప్తిపరుస్తారు, నిన్ను గొప్ప చేస్తారు, నీ రక్షణను నీకు చూపిస్తారు, నీ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తారు. ఈ ఉదయకాలము ప్రార్థన యొక్క శక్తి ఏమిటో దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి ఈ ఉదయకాలం నుండి మనం దేవుడు మాట్లాడుతున్న మాటల్ని అశ్రద్ధ చేయకుండా, అలక్ష్యం చేయకుండా, ప్రార్థనలో విసుగకుండా పట్టుదలతో మనం ప్రార్థన చేద్దాము. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉందాం. దేవుడు మన యొక్క ప్రతి అవసరతను తీర్చి మనల్ని తృప్తిపరచునుగాక. ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకుననుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నైనా దేవా, మీకు వందనాలు. ఇస్సాకు ప్రార్థన చేయగానైనా వారి భార్యకు నేను మీరు గర్భఫలాన్ని అనుగ్రహించారు ప్రభువా. అన్న ప్రార్థన చేయగానైనా తనకు కుమారుడిని నేను మీరు అనుగ్రహించారు ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలనైనా. హిజ్కియా ప్రార్థన చేయగానైనా అతని యొక్క ఆయుష్ను నేను మీరు పెంచారు ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలనైనా. మా అందరికీ కూడా ప్రార్థన చేయడం నేర్పించండి. పట్టుదలకు కలిగి విశ్వాసంతోనైనా నమ్మకంతో ప్రార్థన చేయడానికి నేను మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు. ఇంకో ప్రార్థన చేయడం ద్వారా గర్భఫలం కలుగుతుంది, మరణం నుండి తప్పించబడతాము, పాపం నుండి పరిహరించబడతాము, శత్రువుల నుండి విడిపించబడతాము, కార్యం సఫలం చేస్తారు తండ్రి. నైనా మీకు వందనాలు. మాకున్న ప్రతి బంధకముల నుండి నైనా ప్రార్థన ద్వారా నైనా మమ్మల్ని విడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమందరం నిలకడగా విశ్వాసంగా మీలో నిలిచి ప్రార్థన చేసుకునే కృపను మీరు మాకు అనుగ్రహిస్తారని ఈ ఉదయకాలం బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారికి కాపుదల కృపను మీరు అనుగ్రహించండి. వారి బంధకాల నుండి విడిపించండి తండ్రి. వారి పాపములను నేను మీరు తప్పించండి ప్రభువా. దేవా, వారి కార్యములను మీరు సఫలం చేయండి. చంటి బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. సమాధానం లేక సతమతం అవుతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభువా. గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న వారికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణానికి మీరు తోడుగుండండి. ప్రతి ఒక్కరిని కూడా నేను మీ పాదాలకు అప్పచెప్తూ ఈ ఉదయకాలంనైనా మీ వాక్యానుసారంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి నేను మీరు అనుగ్రహించి వారి యొక్క ప్రతి ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి కార్యాలనైనా మీరే సఫలం చేస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును కాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యు ఆల్.